ప్రతి ఒక్కడు ఎట్లా అంటే ప్రతి ఒక్కడికి మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఎలా తిరగాలని ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఇది కాక చంపటాలేంటి, కుక్కర్లో పెట్టడం ఏంటి, సూట్ కేసులో పెట్టడం ఏంటి, రిఫ్రిజిరేటర్లో పెట్టడం ఏంటి, హనీమూన్ తీసుకెళ్ళి ఆడి చంపడం ఏంటి, వాట్ ఈస్ దిస్? సమాజం ఎక్కడికి వెళ్తుంది? ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సిన ఇంకొకటి పాయింట్ ఏంటంటే అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు, అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు, మీకు బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఉన్నప్పుడు, అఫ్కోర్స్ బాయ్ ఫ్రెండే అనుకోండి, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఒక లాజిక్ అది. పెళ్లి చేసుకోవడం అంటే పేరెంట్స్ బలంతో పెడుతున్నారా, సమాజం బలంతో పెడుతున్నారా, రిలేటివ్స్ బలంతో పెడుతున్నారా? ఒకటి చెప్తానండి, పేరెంట్స్ బలంతో పెట్టినా, సమాజం బలంతో పెట్టినా, రిలేటివ్స్ బలంతో పెట్టినా డాష్ అంతే. ఇప్పుడు ఎంతమంది బలంతో పెట్టినా చేసుకునేది నువ్వు, ఉండాల్సింది నువ్వు, రైట్? ఉండాల్సింది నువ్వు. ఇప్పుడు మీరు ఎంత పెళ్లి చేసుకున్నంత లవ్ చేసుకున్నా కానీ లాస్ట్ వచ్చేసరికి ఎట్లా అవుతుంది అంటే వాడిని చంపేస్తే వాడి వెనకాల ఎంతమంది ఉంటారు అనుకున్నారు? ఐ మీన్ ఒక అబ్బాయి వెనకాల హోల్ ఫ్యామిలీయే ఆధారపడి ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చి మొత్తం హోల్ ఫ్యామిలీనే మీకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ జరుగుతుంది. పెళ్లి చేసుకున్న థాట్ రావు, కావాలంటే ఒప్పించండి, ఇంట్లో చెప్పాలి, మీ వర్షం మీరు చెప్పండి. అమ్మాయి కొట్టచ్చు, అమ్మాయి తిట్టచ్చు, అమ్మాయి టార్చర్ చేయొచ్చు. అదే అబ్బాయి తిరిగి చేసి కొడితే, తిడితే, కొట్టినా తిట్టినా షీ టీములు, మహిళా సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు. అదే అబ్బాయిని కొడితే మీరు కొడుతున్నారు, విండోస్తో కొడుతున్నారు, వాడికి ఎవరున్నారు? ఎవడొస్తారు? ఇంటి పక్కన ఉన్నాడే రాడు. ఇంటి పక్కన ఉన్నాడే రాడు. ఇది నా ఒక్కడు ఒపీనియన్ కాదు. ఫైనల్గా మన భారతదేశంలో ఆడపిల్లల్ని దేవతలా పూజిస్తారు. దేవతలాగా పూజించి 2 చేతులు ఇలా ఆటోమేటిక్గా దండం పెట్టేస్తాం మనం తెలియకుండానే. సో అలాంటి రెస్పెక్ట్ ఆడవాళ్ళ మీద ఉంది మనకు ఆటోమేటిక్గా. అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఉంది. దండం పెడుతున్న ఈ 2 చేతులే ప్రాధాన్యపడుతున్నాయి మమ్మల్ని వదిలేయండి అనేసి. కానీ ఈ వీడియో మటుకు ఎవరిని ఉద్దేశించి కాదు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు జస్ట్ చెప్పడానికి మాత్రమే. ఇటు పక్క ఒక అమ్మాయిని కించపరుస్తున్నట్టు కాదు, అబ్బాయిని కించపరుస్తున్నట్టు కాదు, జస్ట్ ఒక విషయం మీకు చెప్పడానికి. ఎందుకంటే ఈరోజు రేపట్లో పక్కన విషయం ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. సో జస్ట్ అనిపించి ఒక మాట చెప్పు. అమ్మాయి గురించి అబ్బాయి గురించి మనం తప్పుగా మాట్లాడుకుంటే మనం క్షమించాం.